శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మరొక 2 నెలల్లో తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో జరగబోయే మార్పు ఇదే. అనుకోని అదృష్టం, ఆకస్మిక ధన లాభం, ఇలాంటి ఫలితాలు జన్మలో చూసి ఉండరు. భగవంతుడు నచ్చి మెచ్చి మీకు ఇటువంటి అదృష్ట గడియలు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని చూసి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటారు, ఆశ్చర్యపోతారు. శత్రువులు సైతం కూడా మిమ్మల్ని అస్సలు కదపలేరు, టచ్ కూడా చెయ్యలేరు. వారి వెన్నులో వణుకు పుట్టించేస్తారు. మిమ్మల్ని చూసి అందరూ కూడాను చాలా వరకు కూడా మీ యొక్క అభిప్రాయాలు మొత్తం కూడా మీ మీద ఉన్న అభిప్రాయాలు మార్చేసుకుంటారు. మీకు ఒక గౌరవం వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చాలా వరకు కూడాను అదృష్ట గడియలు మీకోసం వేచి ఉన్నాయి. మరొక 2 నెలల్లో తులారాశి వారి జాతకులు మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుందని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు అతిశయోక్తే లేదు. ఇది భగవంతుని అనుగ్రహము. తులారాశి వారి గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. మరొక 2 నెలల్లో వీరికి ఏం జరగబోతుందో, వీరికి పట్టబోతున్న ఆ లక్ష్మీ యోగం ఏమిటో, ఎలా వీరికి అటువంటి యోగం సిద్ధించిందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు మరొక 2 నెలల్లో జీవితం మారుతుంది. మీరు ఏది చేద్దామనుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఆ యొక్క పనులు పూర్తయిపోతాయి. సకాలంలో పనులు మొత్తం కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి. నచ్చిన మెచ్చిన ఉద్యోగం చేయబోతున్నారు. నిరుద్యోగులు అయితే గనక ఇక అస్సలు నిరాశ చెందవద్దు. మీరు ఏదైతే ఉద్యోగం కోసం కలలు కంటున్నారో ఆ యొక్క ఉద్యోగం మిమ్మల్ని వచ్చి చేరుతుంది, మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఆషామాషి ఉద్యోగం కాదండి. మీరు ఏదైతే నచ్చిన సంస్థల్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో మంచి మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో తులారాశి వారి జాతకులు ఇక నిశ్చింతగా ఉండండి. మరొక 2 నెలల్లో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఫోన్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ, లేకపోతే గనక మరి ఏ ఇతర సోషల్ మీడియా రూపంలో కావచ్చు, మిమ్మల్ని ఆ వార్త వచ్చి అంది చేరుకుంటుంది. నచ్చిన ఉద్యోగాన్ని పొందబోతున్నారు. ఇక మీ యొక్క కళ నెరవేరబోతుంది. ఉద్యోగంలో కూడాను ఆర్థిక సాయం మీకు మరింతగా పెరుగుతుంది. అడ్వాన్సుల రూపంలో కూడా ఆకస్మిక ధన లాభం కలగవచ్చును. అయితే ఆ యొక్క ధనాన్ని కూడాను సరైన రూపంలో పెడతారు. అంటే స్థిరాస్తులు పెంచుకునే రూపంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు, కానీ వృధా ఖర్చులు అస్సలు చెయ్యరు తులారాశి వారి జాతకులు. అలాగే మరొక 2 నెలల్లో ఊహించని కొన్ని ఘటనలు కూడా జరగబోతున్నాయి. మీ ఇంట శుభ కార్యక్రమాలు జరగబోతున్నాయి. స్టాక్ మార్కెట్ లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీకు ఆకస్మిక ధన లబ్ధిని చేకూర్చబోతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులు మీ యొక్క పంట ఇక పండినట్లే. మీరు మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతుంది. చేనేత వృత్తుల్లో, వ్యవసాయ రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులు ఇక మీరు వెనుదిరిగి చూడవలసిన అవసరం లేదు. ధనపరంగా ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా వీడిపోతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడాను, అపార్థాలు, పొరపచ్చాలు అన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఎక్కువగా శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. సంతానాలేమితో బాధపడుతున్న తులారాశి వారి జాతకులు మీకు గొప్ప అవకాశం వస్తుంది. ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి. మరొక 2 నెలల్లో మీకు చాలా వరకు కూడాను శుభ గడియలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమయంలో సంతానాన్ని పొందబోతూ ఉన్నారు. సంతానానికి సంబంధించి వార్త వినబోతున్నారు. మీ యొక్క సంతానం ఎవరైతే విదేశాల్లో చదువుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాలు సఫలం కాక బాధపడుతున్నారో, మీ యొక్క కుటుంబంలో వారిని విదేశాలకు పంపాలని ఎంతో మంది కష్టపడుతూ ఉండవచ్చును. అయితే మీ యొక్క కళ సాకారం కాబోతుంది.
కలగబోతుంది. సంతాన పరంగా విదేశాలకు వెళ్లబోతున్నారు అనే శుభవార్త మీ చెవులకు చేరబోతూ ఉన్నది. ఎంతో గొప్ప శుభవార్తగా చెప్పడం జరుగుతోంది. విద్యార్థుల విషయానికి వస్తే తులారాశి వారి జాతకులు మీ యొక్క కష్టానికి గుర్తింపు రాబోతుంది. మరొక 2 నెలల్లో మీరు ఏదైతే కోరుకున్నారో విద్య పరంగా మీ యొక్క శ్రేయస్సు పెరగబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తులారాశి వారి జాతకులు కష్టపడండి. వేరే అలవాట్ల జోలికి పోవద్దు. అలాగే మిమ్మల్ని చాలా వరకు కూడాను కిందకి నెట్టి వేయాలి అని మీ యొక్క ఆలోచనలు మార్చే విధంగా ఎందరో శత్రువుల రూపంలో మీ చుట్టూరా పరోక్షంగా మీ యొక్క ఆలోచనలను మార్చేసి మిమ్మల్ని దురలవాట్లకు లోను చేసి మీ యొక్క ఏదైతే కెరియర్ ఉందో కెరియర్ ని నాశనం చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారో, లక్ష్యాన్ని మీరు చేరుకోకుండా మిమ్మల్ని కిందకి తోసివేసేవారు ఎందరో మీ చుట్టే ఉన్నారు. కావున ఎవరిని నమ్మొద్దు. మీరు చదువు పరంగా ఇంట్రెస్ట్ తో చదవండి. వేరే అలవాట్ల జోలికి పోవద్దు. అలాగే మీరు ఏ విధమైన వ్యాపకాలను కూడా అలవాటు చేసుకోవద్దు. ఒక చదువు మీదే దృష్టి పెట్టండి. మీ యొక్క ధ్యాస అంతా కూడా ఏకాగ్రతతో చదువు మీద పెట్టినట్లయితే గనక ఊహించని లక్ష్యం చేరుకుంటారు. ఇందులో సందేహమే లేదంటూ జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. రాబోయే 2 నెలల్లో తులారాశి విద్యార్థులు మీకు చాలా అనుకూలమైన సమయము. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇక తులారాశి వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక వ్యాపారస్తులు మీకు చాలా బాగుంది. చిన్న పెట్టుబడి అయినా ఊహించని లాభం కలుగుతుంది. మీ యొక్క ఆలోచనలు వ్యాపారంలో చాలా బాగా సాకార దిశగా అడుగులు వేస్తాయి. మీ యొక్క నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి. ఇక జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి బంధం మరింతగా బలపడుతుంది. వారి యొక్క ఆలోచనలు మీకు బహుగా నచ్చుతాయి. వారిని ప్రేమించే మీరు ఇంకాస్త ప్రేమించే సమయాన్ని కూడా ఈ 2 మాసాల్లో చేరుకోబోతూ ఉన్నారు. ఆ యొక్క సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో మీ యొక్క బంధం అనేది ఇంకా బలపడుతుంది. మీ యొక్క జీవితం బాగుంటుంది. ఇక అంతా కూడాను 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం అనేది ముందుకు సాగడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. తులారాశి వారి జాతకులకు రాబోతున్న మరొక 2 నెలలు చాలా వరకు కూడాను తులారాశి వారి జాతకులకు రాబోతున్న 2 నెలల్లో ఇంతటి అనుకోని అదృష్టం వరించబోతోంది. 7 జన్మలు చూసినా ఇంతటి అదృష్టాన్ని మీరు పొందుతారని అస్సలు అనుకోరు. కలలో కూడా ఊహించని ఫలితాలు కలగబోతున్నాయి. అన్నింటా అన్ని రంగాల్లో ఉన్న తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితం చాలా బాగా మారిపోతుంది. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉన్న తులారాశి వారి జాతకులు రాజకీయ పరంగా కూడాను మీరు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఎన్నెన్నో శుభవార్తలు కలగబోతున్నాయి. తులారాశి వారి జాతకులు ఎక్కువగా రాజకీయాల్లో రాణిస్తారు. అలాగే వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్న తులారాశి వారి జాతకులు సహోద్యోగుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూరా ఉన్నవారే మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేస్తారు. అందరి విషయంలో కాదండి. మీకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. కీడించి మేలెంచడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద మరొక 2 నెలల్లో తులారాశి వారి యొక్క జాతకుల జీవితం ఈ విధంగా మారబోతుంది. ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.